ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ చారిటబుల్ ట్రస్ట్ గౌతమ్ టీం ఆధ్వర్యంలో స్థానిక లాలచెరువు గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆదివారం విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు చీరలు, చిన్నారులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహాయ సహకారాలు చాలా విలువైనవన్నారు. ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులకు చీరలు, చిన్నారులకు బ్యాగులు, పుస్తకాలు వితరణ చేసిన గౌతమ్ టీంను అభినందించారు. వారికి నగర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే గోదావరి పుష్కరాల్లో కూడా ఇటువంటి సంస్థల సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. సంస్థ రీజనల్ మినిస్టర్ సిహెచ్ రాంబాబు మాట్లాడుతూ 2011 నుంచి ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అందిస్తుందన్నారు. ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదల కళ్లల్లో ఆనందం చూస్తున్నారని గౌతమ్ టీంను ప్రశంసించారు. గౌతమ్ మాట్లాడుతూ, సంస్థ తమ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేసిందన్నారు. కార్యక్రమంలో సంస్థ సౌత్ ఇండియన్ డైరెక్టర్ కొమ్మ అప్పలరెడ్డి, కాళ్ల సురేష్, ఉపేంద్ర, నాగలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట మన ప్రెజెన్స్ని కోరుకుంటా ఉన్నాం. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరుగాంచుతూ ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు కోరుకుంటా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు వారు చేస్తున్న ఆ సామాజిక మాధ్యమాల్లో ఎక్కడో చోట ప్రెజెన్స్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక సామాజిక మాధ్యమాల్లోని ప్రెజెన్స్ కోరుకునే వారందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్. మరి వారి యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉపయోగపడాలని, దేశంలో కూడా నార్త్ ఇండియాలో కూడా ఉందని చెప్తా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సర్వీసెస్ ఈ ఒక పక్కన ఏదైతే వాళ్ళ యొక్క ప్రతిభను ప్రదర్శించాలని కోరుకుంటా ఉన్నారో వారికి ఉపయోగపడాలి, వీరి యొక్క చారిటీ ద్వారా ప్రజలకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ సోదరులు స్థానికంగా సురేష్ గారు, గౌతమ్ గారు ఇనిషియేట్ చేసి మరి సంస్థ యొక్క చారిటీ కార్యక్రమాలు రాజమండ్రిలో చేయాలని, మరి వారి యొక్క సంస్థ ఎవరైతే టీం ఉన్నారో వారందరినీ రాజమండ్రి తీసుకురావడం, ఏదైతే ఇక్కడ ఉన్నదో జీవకారుణ్య సంఘంలోని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యన జరుపుకొని వారికి బట్టలు కానీ లేకపోతే ఇతర వారి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలన్నీ కూడా సమకూర్చి ఇక్కడికి ఇవ్వడం అన్నది చాలా శుభ పరిణామం. వారిని తప్పకుండా గౌతమ్ని అలాగే వారి యొక్క ఐఏఎస్ చారిటబుల్ టీం మొత్తం అందరినీ కూడా మా రాజమండ్రి తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీస్ కంపెనీ సార్, ఇది లండన్ బేస్డ్ కంపెనీ. 2013 నుంచి ఉంది. 2019లో మన ఇండియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ డిసెంబర్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయింది. అయితే ఇండియాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపాలి, పేదరికం లేకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కంపెనీ మన ఇండియాలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుందండి. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్ చేయడానికి అర్హులే. అయితే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక అన్ఎంప్లాయ్మెంటే కాదు, చారిటీ కూడా చేయాలి, ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలి. దాని కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇందులో ప్రతి ఒక్కరిని కూడా 18,300 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఒక ఐడి ఇచ్చి వారికి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్, టాస్కులు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయాలండి. ఆ వర్క్ ఇస్తుంది కంపెనీ. అలా వర్క్ చేసినందుకు నెలకు 18,000 రూపాయలు వస్తాయండి. అలా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. వీటితో పాటుగా చారిటీ కార్యక్రమాలు చేయాలని మా కంపెనీ మమ్మల్ని ఆదేశించింది. దానిలో భాగంగానే మేము తగరపరస నుంచి ఇంతవరకు రావడం జరిగింది. ప్రతి పేదవాడి కళలో ఆనందం చూడాలి. వృద్ధులు, వికలాంగులు, అనాథలు ఎంతోమంది ఉన్నారు. మనకంటే తల్లిదండ్రులు ఉన్నారు, మరి వారికి ఎవరున్నారు? వారి కళలో ఆనందం చూడాలి అని ఆ బాధ్యతను తన భుజాన వేసుకొని గత నెల రోజుల నుంచి ప్లాన్ చేసి చాలా సఫర్ అయ్యి ఇవాళ రోజున సక్సెస్ చేయగలిగాడు. నేను ఇదివరకు ఎప్పటిలాగా నేను చిన్నగా చేసేవాడిని. నేను ఐఏఎస్ జాయిన్ అయ్యి May 30 జాయిన్ అయ్యాను. ఈరోజు నన్ను నమ్మి ఇంత సేవ నా చేత పెట్టారు. ఆల్రెడీ నేను శనివారం 4 సేవలు చేశాను, ఈరోజు 5వ సేవ. ఈ 5వ సేవకి నా టీం అంతా చాలా కష్టపడింది. నా టీం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.